ఫస్ట్ దిశ పత్రికలో ఇక్కడ గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్, హైదరాబాద్లో ఉన్న వసతులు అహ్మదాబాద్కు ఉన్నాయా, దక్షిణాదిపై ప్రతీకారం తీర్చుకోవాలని బీజేపీ భావన, అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే కాంగ్రెస్ బలహీనత, 1971 సెన్సస్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరగాలి, ఇండియా టుడే కాన్క్లేవ్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రధాని మోదీతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు, ఆయన విధానాలతోనే విభేదిస్తున్నా అంటూ ఇక్కడ దక్షిణ భారతదేశంపై తమకు బలం పట్టు లేదని, ఇక్కడ తమ ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాన్క్లేవ్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు రేవంత్ రెడ్డి సూటిగా సమాధానాలు చెప్పారు. అయితే గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్ అని చెప్పి అన్నాడు. నిన్న ఏమన్నాడు? గుజరాత్ మోడల్ ఈజ్ అవుట్డేటెడ్ అని, అది టెస్ట్ మ్యాచ్ మోడల్, తెలంగాణది 2020 నమూనా అని సీఎం అన్నారు. అయితే తెలంగాణ మోడల్ దేశానికే నమూనా అని, గుజరాత్ మోడల్లో ఏ విధమైన సంక్షేమము లేదని, ఏమైనా అభివృద్ధి జరిగితే అది మోడీ సీఎంగా ఉన్నప్పుడే ప్రయత్నించారని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యాక గుజరాత్ మార్కెటింగ్కు ఎవరైనా అంబాసిడర్గా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రినే సొంతంగా గుజరాత్ కోసం పోరాడుతున్నారని ఆరోపించారు. దేశంలో ఏ మూలకైనా పెట్టుబడులు వస్తే వాటికి మోడీ మద్దతు ఇవ్వడం లేదని, ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే గుజరాత్కు వెళ్ళి పెట్టాలని చెప్తున్నారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. తెలంగాణది అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నమూనా అని ఈ మూడు తమ ప్రాధాన్యత అంశాలని, అహ్మదాబాద్, హైదరాబాద్లోని మౌలిక వసతులను పోల్చి చూడాలని, హైదరాబాద్లో ఉన్న వసతులు అహ్మదాబాద్లో ఉన్న వసతులను చూడాలని సూచించారు. హైదరాబాద్తో పోటీపడే ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం అహ్మదాబాద్కు ఉన్నాయా? మరి గుజరాత్లో ఫార్మా, ఐటీ పెట్టుబడులు ఉన్నాయా? గుజరాత్లో ఏముంది అని ప్రశ్నించారు. తాను అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, ఢిల్లీతో పోటీ పడడం లేదని, న్యూయార్క్, సియోల్, టోక్యోతో పోటీ పడాలని అనుకుంటున్నానని చెప్పారు అంటూ ఇక రేవంత్ రెడ్డి గారు నిన్న ఆయన విపరీతమైన ఫ్రస్ట్రేషన్తో ఇక అడిగిన ప్రశ్నలకి ఆయన మోదీ మీద ఉన్నటువంటి అక్కసంతా వెలగట్టే ప్రయత్నం చేసిండు. ఎందుకోసమంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఓడిపోగానే ఇక ఆయనకి ఎటుపక్క అంటే ఇటు మంత్రుల సపోర్టు తగ్గిపోయి, ఇటు ప్రజలలో అసంతృప్తి పెరిగిపోయి, ఇటు కార్యకర్తల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటే ఇంకా మిగిలింది ఇక డైరెక్ట్గా ప్రధాని మోదీతోనే తేల్చుకుందాం అన్నట్టుగా, ఆయనతోనే పోటీ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. పైగా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు నా పోటీ, టోక్యో, సియోల్ నగరాలని చెప్పి డైరెక్ట్గా ఇక్కడ న్యూయార్క్తో పోటీ పడతాడట మన రేవంత్ రెడ్డి. మరి నిజంగానే పోటీ పడగలుగుతాడా? మరి పోటీ పడితే ఇక ఆయన ముచ్చట్లు ఏంటో విందాం. ఇక్కడికి వచ్చిగా ఈ జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన అంటూ ఇది 1971 జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుందని చెప్పి ఇక్కడ ఒక మాట అన్నాడు. 1971 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ 1971లో చేపట్టినటువంటి జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే జరగాలని డిమాండ్ చేసిండట. దీని ద్వారా ఉత్తర దక్షిణాదిలకు నష్టం జరగదని వెల్లడించారు. మోడీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉండడమే కాంగ్రెస్ బలహీనత అని ఆవేదన వ్యక్తం చేశారు. మండల్ కమిషన్ బీసీలకు 29% రిజర్వేషన్లు ఇచ్చిందని, దానిని తాము పెంచాలని అనుకుంటున్నామని, ఇది కొత్త విధానపరమైన నిర్ణయం కాదని సీఎం తేల్చి చెప్పారు అంటూ అప్పటి మండల్ కమిషన్ చెప్పినటువంటి 29% ఏదైతే ఉందో దాన్ని 42%కి తీసుకెళ్లడమే మా ప్రధాన ఎజెండా అని చెప్పడానికి నిన్న ప్రయత్నం చేసి ఇక్కడ డీలిమిటేషన్కు వ్యతిరేకం అంటూ, డీలిమిటేషన్ను దక్షిణాది పార్టీలే కాదు మొత్తం దక్షిణాది ప్రజలు వ్యతిరేకిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందీ భాష కోసం మోడీ, అమిత్ షా ఎందుకు పట్టుబడుతున్నారని, హిందీని పట్టుకొని తెలుగు, బెంగాలీలు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. హిందీ ఆప్షనల్గా ఉంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. బిజినెస్, ఉద్యోగం కోసం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామని, ఇది మన మాతృభాష కాదని స్పష్టం చేశారు అంటూ, ఇంగ్లీషు మన మాతృభాష కాదు, జస్ట్ ఫర్ బిజినెస్ అండ్ జాబ్ పర్పస్ మాత్రమే మేము ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం తప్ప మాకు అది మాతృభాష కాదని నిన్న స్పష్టం చేసినట్టుగా ఇక్కడ వార్త. అయితే ఇంకొక మాట ఏమన్నాడంటే, తెలంగాణ అప్పులు 7 లక్షల కోట్లు, దీని మీద హరీష్ రావు ఛాలెంజ్ కూడా చేసిండు. 4,27,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము చేసినటువంటి అప్పు 9.5 ఏళ్లల్లో, కావాలంటే దీనిపైన అసెంబ్లీలో
చర్చ కూడా చేద్దాం, మీకు దమ్ముంటే చర్చ పెట్టండి, ఆ చర్చలో పార్టిసిపేట్ చేస్తాం, మీకు అన్ని వివరాలు ఇస్తాం, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తామని చెప్పి ఆయన లెక్కలు చెప్పిండు. మరి మేమేమనుకోవాలంటే ఇప్పుడు సామాన్య ప్రజలుగా మరి ఇటు పక్క గత ప్రభుత్వం చెప్పింది తప్పనుకోవాలనా, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తుంది తప్పనుకోవాలనా? మీరు వాళ్ళ మీద నెపం మోపి ప్రజలకు ఏమి ఇవ్వకుండా తప్పించుకోవాలని మీరు చూస్తున్నారా, లేదంటే ఎక్కువ అప్పు చేసి మేము తక్కువ చేసినాం మాది ఇంత అయిందని చెప్పి వాళ్ళు ఏమన్నా అబద్ధాలు ఆడుతూ ఉన్నారా? ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇద్దరి మీద ఉన్నది బాధ్యత. ఇది చేసిన వాళ్ళ మీద ఉన్నది, చేస్తున్న వాళ్ళ మీద ఉన్నది. మధ్యలో ప్రజల్ని ఆగం చేయొద్దు. 4.5 లక్షల కోట్ల అప్పు మీరు చేస్తే దాన్ని 7 లక్షల కోట్లని ఇలా ముఖ్యమంత్రి ఎట్లా చెప్పిండు అనేది ఒకసారి చూడండి. తెలంగాణ అప్పులు 7 లక్షల కోట్లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2014లో తాము తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర అప్పులు 69,000 కోట్లని, కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో 6 లక్షల కోట్ల పైగా అప్పులు చేశారని తెలిపారు. తమ రాష్ట్రానికి ఇప్పుడు నెలకు ఉన్న ఆదాయం 18,500 కోట్లు అని, వేతనాలు పింఛన్లకు నెలకు 6,500 కోట్లు, అప్పులకు ప్రతి నెల 13,000 కోట్లు చొప్పున కడుతున్నామని సీఎం వెల్లడించారు. తాను రాష్ట్రానికి 3,75,000 కోట్ల అప్పు ఉందని అనుకున్నానని, వచ్చే ఆదాయంతో అన్నీ చేయగలనని అనుకున్నానని, కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత అసలు విషయం బయటపడిందన్నారు అంటూ ఎంత దారుణం చూడురి, ఎంత దౌర్భాగ్యం. ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఇట్లా అనుకున్నా, 3,75,000 కోట్లే అప్పు అనుకున్నా కాబట్టి నేను అన్నీ చేయగలుగుతా, వచ్చే ఆదాయంతో చేస్తానేమో అనుకున్నా, కానీ కుర్చీలో కూర్చున్న తర్వాత నాకు అర్థమైపోయింది అందుకే ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా అని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా డైరెక్ట్గా చెప్పేశాడు. నేనేమంటున్నా, అంతకంటే ముందు నువ్వేమన్నా బంట్రోత్వా, ఏమన్నా అటెండర్వా, లేకపోతే అసలు నీకు సంబంధం లేదా? ఏం పని చేసినావు అంతకంటే ముందు? ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీవి, పిసిసి అధ్యక్షుడివి, అంతకంటే ముందు ఎమ్మెల్యేవి, అంతకంటే ముందు ఎమ్మెల్సీవి, అంతకంటే ముందు జెడ్పీటీసీవి. అంటే నేనేమంటా ఉన్నంటే రాజకీయాల్లోనే ఉన్నావు, చట్టసభలలోనే ఉన్నావు, పైగా ప్రభుత్వం నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగినోడివి, అసలు ఏం జరుగుతుంది ఏందనేది కూడా లెక్కలతో సహా తీసుకోవచ్చు. పైగా నువ్వు పార్లమెంట్లో కూడా ఈ రాష్ట్ర అప్పుల గురించి ప్రశ్న అడిగినోళ్ళే, అది విన్నవాళ్ళమే. పైగా అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు చర్చలు చేసిర్రు. ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న ఈ సబ్జెక్టు పైన అసలు నాకు తెలియదు అని చెప్పి నిస్సిగ్గుగా ఇలా తప్పించుకొని దొంగేషం వేసి నాకు ఇది ఎరకలేదు, నేను చూడలేదు, నేను ఉందనుకున్నా, ఏంది అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు? మీరే కదా అప్పులున్నాయి అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించిన నాడు మీరు చెప్పిన మాట, ఎన్ని అప్పులున్నా సరే మేము ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాం, ఆ చతురత మా దగ్గర ఉన్నది, ఆ చాణక్యం ఉన్నది మా దగ్గర, ఆ అనుభవం ఉన్నదని ఎన్నో 100 మాటలు చెప్పారు. మీరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట చెప్పారు. మేము చేయగలుగుతాం, ఆ సాధ్యాసాధ్యాల మీద కూడా మేము చర్చ చేసుకున్నాం, అందుకే ఇన్ని హామీలు ఇస్తున్నామని చెప్పి ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తే ఇలా అడిగితే దానికి సంబంధించి నేను గింతే అనుకున్న అప్పు కానీ ఇంత ఉన్నదని చెప్తే సిగ్గుపడాలి, దీనికి సిగ్గు అనిపించాలి. ఇంకా ఏమంటాడు చూడండి. అయితే నిన్న అక్కడ జరిగినటువంటి కొన్ని ఆనిముత్యాలు చూడాలి కదా మనం. వాళ్ళు ఏమడిగినరు, ఈయన ఏం చెప్పిండు, ఈ ఒలింపిక్స్కి సంబంధించి ఏమన్నాడు. But Mr. Modi, you know, ఊరి యొక్క మళ్ళా పేరు మర్చిపోయినరా ఈడ కూడా మిస్టర్ మోడీయా. But Mr. Modi, you know, Mr. Reddy. But Mr. Modi, you know, Mr. Reddy. ఏం కర్మ పట్టింది ఆ రేవంత్ రెడ్డికి, పదవి కూడా వేస్ట్ అనిపిస్తుంది నిజంగా ఆయనకు. నన్ను కనీసం నా పేరు గుర్తులేదా వీళ్ళకి? ఈయన నాకు తెలిసి ఇది చాలా ఇబ్బంది పడుతుంటాడు, రాత్రి నిద్ర కూడా పట్టదు ఈయనకి. అసలు దీనికి ఏం చేయొచ్చు అంటే ఇక ఏదైనా శాంతి పూజ చేయించుకోవాలి ఈయన, లేకపోతే ఈయన పేరుతోని తలగేసుకొని తిరగాలి, మెడల ఇట్లా మెడల బోర్డు వేసుకొని తిరగాలి, నా పేరు రేవంత్ రెడ్డి అని. లేదంటే ఎవరన్నా ప్రోగ్రామ్ అని చెప్పంగానే సార్ పలానా ప్రోగ్రామ్ ఫిక్స్ చేయమంటారు అంటే ఫస్ట్ నా పేరు వాళ్ళకి ఎరకనా అడుగురాబాయ్ అని చెప్పాలి. ఇక పిఏలకు ఫస్ట్ నా పేరు తెలుసా, వాళ్ళకి నన్ను గుర్తుపడతారా, నేను తెలుసా, నేను తెలిస్తేనే పోతా అని చెప్తాడు. ఇక అట్లా వచ్చింది పరిస్థితి. చూడు చివరికి తన పేరుని ఒక నేషనల్ యాంకర్ కూడా, ఇది మరి మొన్నటిదాకా అంటే స్టార్టింగ్లో ఏమనుకున్నామంటే బై మిస్టేక్లా అన్ఫార్చునేట్గా జరిగిన విషయమేమో, నిజంగా కొంత మర్చిపోయినరేమో అని అనుకున్నాం. కానీ ఇదేదో పెద్ద కుట్ర లెక్కగా అనిపిస్తూ ఉంది. అసలు గడికి మర్చిపోవడం అంటే మళ్ళీ కావాలని పర్టికులర్గా రేవంత్ రెడ్డిగా జరుగుతుంది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి జరుగుతలేదు తెలుసా, ఇట్లా ఎవ్వరికి జరుగుతలేదు, పర్టికులర్గా ఆయనకే జరుగుతూ ఉంది. ఇగో మిస్టర్ మోదీ అని ఈయనని పిలిస్తే అక్కడ మోడీ లేడు, మామూలుగా అక్కడ మోదీ ఉన్నాడంటేనన్నా సరే అటు పిలిచిండని అనుకోవచ్చు, అటు పిలిచింది అనుకోవచ్చు, లేదంటే ఇంకో మాటలా
బై మిస్టేక్లో చెప్పింది అనుకోవచ్చు. పర్సన్ పెట్టుకొని మధ్యలో ముఖ్యమంత్రి అని తెలిసి కూడా గడికి వారంకి ఒకటి ఉన్నది ఈయనది. ఇక ఇట్లా వారంకి ఒకటి ఉన్నది. ఇది ఇంకోటి కూడా ఉన్నది. ఇగో ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ మళ్ళా అట్లాంటిదే. ఇదొక ఆణిముత్యం. అలా ఎమ్మెల్యేలు, అలా మంత్రులు చివరికి ప్రజలు కూడా గుర్తించని పరిస్థితికి వచ్చేసిందంటే రేవంత్ రెడ్డి ఏం దౌర్భాగ్యం అయిపోయావా. ఇగో ఈయన ఒక ఎమ్మెల్యే. ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు సారీ శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాస్ట్కు సారీ కూడా చెప్పిండు. ఈ ఎమ్మెల్యే ఓలన్నా ఈయన పేరేం పేరు? ఈయన నిన్న పక్కన తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కూడా ఉన్నాడు. ఇగో ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు రామదాస్ నాయక, ఎమ్మెల్యే రామదాస్ నాయక్, వైరా అదే వైరా ఎమ్మెల్యేనే కానీ రామదాస్ నాయక్ కదా. ఏమన్నాడు చూసి రానా? ఇగో చూడు, ఇగో సిసి సొంత ఎమ్మెల్యే కూడా గుర్తిస్తలేడా. ప్రతిపక్ష ఎమ్మెల్యే అంటే కావాలని అన్నాడు లేదా ఎటకారంతో అన్నాడు అనుకోవచ్చు. నీ సొంత ఎమ్మెల్యే కూడా నీ పేరు యాదలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇక పక్క పొంటోళ్ళంతా రేవంత్ రెడ్డి చెప్పురా అని అయితే చెప్పించారు. లేకపోతే ఆయనతో అది కూడా చెప్పకపోతుండే. శ్రీనివాసరెడ్డి అనే తుమ్మల నాగేశ్వరరావు చెప్పే లాస్ట్కు రేవంత్ రెడ్డి పేరు కూడా సారీ అని చెప్పి ఆయనతో మళ్ళీ పేరు వెతుక్కునే. ఏంది దౌర్భాగ్యం, ఏంది దరిద్రం. సొంత పార్టీ ఎమ్మెల్యేలయా వీళ్ళంతా కావాలనేది కుట్ర పన్నుతా ఉన్నారు రేవంత్ రెడ్డి మీద. మరి ఇది అర్థం చేసుకోకపోతే ఆయన నిజంగా నష్టపోతాడు. పేరు కూడా తెలియనంత పరిస్థితికి వచ్చేసింది. ఇగో ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు. ఇంకొక ఈయన పెద్ద మనిషి, బీసీ శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి ఈయన పొన్నం ప్రభాకర్. ఈ పొన్నం ప్రభాకర్ కూడా రేవంత్ రెడ్డి పేరు చెప్తలేడు. వీళ్ళంతా నాకు తెలిసి సోయితో ఉన్నారా అని అనుమానం వస్తుంది. వేరే వాళ్ళు ఎక్కడన్నా సరే తెలియక మర్చిపోయి ఉండారో, లేకపోతే వేరే యాంకర్లో, లేకపోతే సినిమా హీరోలో, లేకపోతే ఇంకోలో నటులు మర్చిపోయారంటే తెలియకనో, లేకపోతే గుర్తులేకనో, ఐడియా లేకనో నన్ను అనుకోవచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చెప్తలేరు అంటే పక్కాగా అయితే ఆయన మీద ఒక దుగ్ధతోనన్నా ఉండాలి. వీళ్ళు ఆయనను కావాలని భ్రష్టు పట్టేయడానికన్నా ప్రయత్నం చేస్తుండాలి. లేదంటే వీళ్ళకి సోయి అన్న ఉండకపోవాలి. అంటే కనీసం ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడుతున్నాం, ఏం చెప్పగలుగుతున్నాం, ఇది కరెక్టా కాదా అని ఆలోచన కూడా లేదు. ఇక మాట్లాడేటప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితి కరెక్ట్గా లేదన్నమాట. అందుకే ఇక మొద్దు నిద్ర వీళ్ళంతా మరి ఎప్పుడు వీడుతారో, ఎప్పుడు పని చేస్తారో కనీసం దీని మీదే సరిగ్గా స్పృహ లేదు వీళ్ళకి. పేర్ల మీద లేకపోతే అలా ముఖ్యమంత్రి మీద ఇచ్చే గౌరవ మర్యాదల మీదనే స్పృహ లేనప్పుడు పనుల మీద, ఇంకా చేయాల్సిన కార్యక్రమాల మీద ఎట్లా ఉంటుంది వీళ్ళకి అనేది పెద్ద ప్రశ్న. కేటీఆర్ గారు ఉన్నారు. రాష్ట్రంలో ఎవరు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. రాష్ట్రంలో ఎవరు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. మీరు సిగ్గు నగేటోని ముందర జారిపడ్డట్టు అయిపోయా. ఆల్రెడీ నవ్వుతారని తెలుసు. వీడినవ్వ చచ్చిపోతున్నారు. పైగా నగేటోని ముందరే జారిపడే. ఇలా మీ మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తే వీళ్ళకి సందు దొరికాయి. ఇక దొరికిందా? వీళ్ళు అసలే మామూలుగా కాదు. వీళ్ళు అసలే అంటారు కదా, మామూలు కథలు ఉంటాయి వీళ్ళ దగ్గర, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర. వీళ్ళు ఇంత షార్ప్ ఉంటారు. వీళ్ళ ముందర జారి పడితే ఇంకా సిగ్గు తీసుకున్నట్టు అయిపోతుంది. ఇగో మీరు ఇక అంటే మళ్ళీ ఇంకొని కేసు పెడతాడు, వాళ్ళు లోపలెత్తాడు. నేను అనా ఆయన వాళ్ళు మర్చిపోయాడు పేరు అని నేను అనా. ఎందుకన్నా అంటే నిన్ను ఎవడు నేను ఏమంటున్నానంటే నిన్ను ఎవడు గుర్తుపడతలేడు. నేనేం చేస్తా దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెడితే దానికి ఆ బుద్ధి రాదు. అయిపోయా. సిగ్గు తీసుకుంటామా మనంతలా మనం. ఒకడేమో పోలు పెట్టి సిగ్గు తీస్తాడు నీది. కాంగ్రెస్ ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా అని వాడు అట్లా సిగ్గు తీసేది. ఇంకొకడేమో నీ పేరు యాది మర్చిపోయా. ఇంకొకరేమో అసలు నువ్వేందో గుర్తులే పట్టకపోయే. ఎక్కడ పోయినా నీకు ఈ దరిద్రం ఏంటిదో. నిజంగా సీట్ ఎక్కడైతే ఎక్కినావు కానీ శని బాగా ఉన్నది. ఇక అదేందో మరి చూపించుకోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఇక నెగటివ్ల ముందర జారిపడ్డట్టు అయిపోయి ఇవాళ వాళ్ళు ఇంకా వాళ్ళ ఏదో చూసినావు కదా, ఇక వాళ్ళ సోషల్ మీడియాలో నీకు మామూలు లేదు ఈ పరిస్థితి. ఇవాళ నేను ఇదంతా చూస్తుంటే కూడా అనిపిస్తుంది, ఈయన కనీసం పనన్న చక్క చేస్తే బాగుండు. రేవంత్ రెడ్డి సరే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ఇదంతా పక్కకు పెట్టి కరెక్ట్గా అనుకున్నట్టుగా పనన్నా కష్టపడి చేస్తే ఏదన్నా ప్రయత్నం చేస్తున్నాడు అని అనిపిస్తానన్నా ప్రజలు దాన్ని పక్కకు పెడుతుండే. ఇలాంటి పని అయితే లేదు, ఇటు నీకు గుర్తింపు వస్తలేదు.
సంవత్సరంన్నర తర్వాత నీ పేరు చెప్పడానికి తడబడతా ఉన్నారంటే ఇక మనం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనకపోతేమి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోతేమి, చివరికి రాష్ట్ర అభివృద్ధిలన్నా పాటుపడకపోతేమనే పరిస్థితికి వచ్చేసింది. ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. లేదంటే ఇట్లా నష్టపోయే రోజులు చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా దారుణం ఇదిగా. సొంత పార్టీ వాళ్ళు కూడా కావాలని చేస్తున్నారా మరి అనేది నువ్వు గుర్తుపెట్టుకోకపోతే అనుభవిస్తారు దానికి తగ్గట్టుగా. అయితే నిన్న ఇంకొక మాట కూడా ఏమన్నాడంటే ఒలింపిక్స్ కూడా మా దగ్గర పెట్టొచ్చు హైదరాబాద్ నగరంలో. సో ఒలింపిక్స్కి సంబంధించి పెట్టడానికి మా దగ్గర అన్ని వసతులు ఉన్నాయి అని చెప్పి అన్నాడు. సరే ఓకే, వసతులు ఉన్నాయి ఓకే, కానీ అది నిర్వహించడానికి ఎంత కావాలని ఎరకనా? ఒక 6 లక్షల కోట్ల డబ్బు అవసరమవుతుంది దానికి, ఆ నిధులు అవసరమవుతాయి. అంతకంటే ముందు అంటే మన రాష్ట్ర బడ్జెట్కు రెండింతలు ఇక డబల్ బడ్జెట్ ఉంటే తప్ప ఈ రాష్ట్రంలో ఒలింపిక్స్ నిర్వహించలేము. అది గతంలో జరిగినవి కూడా ఉన్నాయి ఉదాహరణలు. సో అక్కడ జరిగిన ఆ యూరోస్ లెక్క తీస్తే మన దగ్గర అప్పుడైన ఖర్చుకు లెక్క తీస్తే అది ఇవాళ మన దగ్గర డబల్ మన బడ్జెట్కి. మరి ఇది సాధ్యమవుతుందా? 50 కోట్లు 60 కోట్లు పెట్టిగా ఫార్ములా ఈ రేస్ పెడితేనే గగ్గోలు పెట్టి కింద మీద పెట్టి రాష్ట్రంలో అంతా కింద మీద చేసిర్రు, తీసుకుపోయి అన్ని పైసలు వేరే దేశాలకు అప్పచెప్పినారు, ఇలా కమిషన్లు పడ్డాయి కకుర్తాయని చెప్పిన వాళ్ళు ఇలా 6 లక్షల కోట్ల ఒలింపిక్స్ని మనతోని అవుతుందా? మళ్ళా రాష్ట్రాన్ని ఏడికి తీసుకుపోదలుచుకున్నారు. కొంచానికే ఓర్చుకోలేని వాళ్ళు మీతోని మరి ఇదంతా నిర్వహించుడు అవుతుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఉంది. అందుకే నిన్నటి నుంచి దాని గురించి కూడా చాలామంది చర్చ చేసుకుంటా ఉన్నారు.